నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలంలో ఉత్కంఠభరితంగా సాగిన కుదాబక్షపల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో శ్రీమతి పండుల జయలక్ష్మి పాండు గౌడ్ గారు తమ సమీప ప్రత్యర్థిపై ఘన విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి జయలక్ష్మి పాండు గారు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. విజయం తర్వాత స్పందించిన జయలక్ష్మి పాండు గారు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 ఏళ్లలో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న త్రాగునీరు, డ్రైనేజీ మరియు రోడ్ల సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు. ఈ గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మాజీ జెడ్పీటీసీ పాషం సురేందర్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులు ఎప్పుడు మా మీద ఉండాలని ఆశిస్తున్నాను. కుదాబక్షపల్లి గ్రామ ప్రజలపూర్వక ధన్యవాదాలు. నన్ను 2 సార్లు సర్పంచ్గా గెలిపించి, అదేవిధంగా మళ్ళీ వెంబడే సంవత్సరం తర్వాత మన 2019లో జెడ్పీటీసీగా కూడా 1 సంవత్సరం తర్వాత గెలిపించారు. మరి అదేవిధంగా ఈరోజు నాపై ఎంతో నమ్మకం ఉంచి గ్రామాభివృద్ధి జరిగిందనే ఉద్దేశంతో నేను సర్పంచ్ అభ్యర్థిగా పందుల జయలక్ష్మి పాండుగౌడ్ గారిని పెట్టినా కూడా మంచి మెజారిటీతో గెలిపించి గ్రామానికి మీరైతేనే సేవ చేయగలుగుతారనే ఉద్దేశంతో ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి ఫలాలు మీతోటే సాధ్యమని మనం నమ్మి మనము అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థిని గెలిపించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండలం కుదాబక్షపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నన్ను విజయవంతంగా గెలిపించినందుకు, సర్పంచ్గా గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. గ్రామాభివృద్ధి కోసం నేను ఎంతో కృషి చేస్తానని మాట ఇస్తున్నాను. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని హామీ ఇస్తున్నాను. ధన్యవాదములు. మౌలిక వసతులు కల్పిస్తాను. ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలన్నీ అందరికి అందేలా చూస్తాను. మౌలిక వసతులు కల్పిస్తాను. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా అందరికీ అందేలాగా చూస్తాను. ఇందిరం ఇల్లు కానీ, పెన్షన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరిస్తాను. మీ అందరి ఆశీస్సులతో గెలిపించినందుకు కృతజ్ఞతలు.